ఈ డిజైన్ ఈయనే చేయగలరు. పుస్తకంలో చదివేసి చేస్తారు కదా, చేసినప్పుడే కవర్ పేజ్ ఇలా ఉంటే బాగుంటుంది సార్ అని చెప్తాను. అదే ఆయన గొప్పతనం. నాకెలా తగిలిందంటే నేను చదువుతున్నాను, నేనే చదువుకున్నాను. నాకు ఏదైనా చిన్న కార్డు చేయాలన్నా, చిన్న పాంప్లెట్ చేయాలన్నా, చిన్న ఫ్లెక్సీ వేయాలన్నా, ఏం చేయాలన్నా నాకు ప్రతి అక్షరం నేను చూస్తుంటే టైప్ చేయాలి. ఆ చేసి డిజైన్ చేసేవారు. అలా ఎవరు ఉండరు. సరే ఇచ్చేసా నేను చేసి పంపిస్తా ఉంటాను. నాకు అలా నచ్చదు. కలర్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ డిజైన్ అని ఫ్రేమ్ లెటరింగ్ ఫాంట్ అన్నీ కూడా నాకు నచ్చాలన్నమాట. అలా వెళ్ళి డాక్టర్ చదువుకున్నాను అనమాట. కూర్చొని గంటలు నేను తెలవాలి వదిలేసి వెళ్ళిపోయాను. అలా నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు మన దగ్గర అన్ని ప్రింటింగ్ వర్క్ అంతా ఇప్పటికీ చేస్తున్నారు. ఈయన ఏంటంటే సైకిల్ మీద తిరుగుతుంటారు, సైకిల్ లేదా నచ్చేది చెప్తుంటారు. ఇప్పుడు ప్రెస్లో మానేశారనుకోండి, మానేసిన తర్వాత నేను ఇంకా చాలా కాలంలో నేను చెప్తాను. ఈయన మానేసిన తర్వాత ఏమేమో తెలియదు. అప్పుడప్పుడు సార్ నాకు కొంచెం పని ఉంది, ఒక వారం తర్వాత పెట్టుకుంటా ప్రోగ్రామ్. ఇప్పుడు ఈసారి ఏం చెప్తానంటే ఒక రోజు 2 రోజులు నాకు నేను దొరికేస్తాను, పట్టుకుంటాను. 2 రోజులు వర్క్ చేయించుకుని అది వేస్తాను. అలా లేదా నేను లేనప్పుడు ఆఫీస్లో వర్క్ చేస్తుంటాను. ఆయన టైం ఉన్నప్పుడు వెళ్ళి మా ఆఫీస్లో సెటప్ అంతా పెట్టాను, చేస్తూ ఉంటాను. మాకు ఇంకొక శివకేశ్వర నేషనల్ అయినారు, ఆయన మన పుస్తకాలు రాస్తున్నారు మొక్కల మీద. ఆయన రాసి ఇంక ఇస్తుంటారు. ఆయన అందరికీ వర్క్ చేసి ఆయన చూపిస్తారు. కాబట్టి ఫైల్ వరకు మేము ముగ్గురు కూర్చొని చేస్తాము. ఆ పుస్తకాలు కూడా ఈయనే చేస్తున్నారు. సో ఈయనకి ఇంకో కళ ఏంటంటే నాకు తెలియదు, ఈయన భరతనాట్యం, కూచిపూడి గురువు నేర్పాడు. చాలా మందికి నేర్పాడు, చాలా వీటిని ప్రదర్శించాడు, చాలా అవార్డ్స్ వచ్చాయి. అంత హార్డ్ వర్క్. ఓకే, మా బామ్మర్ది వాళ్ళమ్మాయి దా కుసుమాంధ్ర. మా బామ్మర్ది అంటే ఎవరు? మా మిస్సెస్ సార్ తమ్ముడు, అన్నయ్య కూతురు. మా గోసాల కోసం వచ్చారు ఫ్యామిలీ అంతా. నేను డాన్స్ నేర్చుకున్న బాబాయ్ అండి. మామయ్య డాన్స్ నేర్చుకుంటానంటే నువ్వెక్కడ నేర్చుకుంటానంటే, నేను మా గురుగారు ఖాన్ గారు, ఇబ్రాహీం ఖాన్ గారు ఉంది. ఇబ్రాహీం ఖాన్ మా డిటిపి చేసేతన మా డిజైనరా. ఈయన ముస్లిం. ఇతనికి చాలా కళలు ఉన్నాయి. మామూలుగా దర్గాకి వెళ్ళామనుకోండి, మనం చాదర కప్తాం, సమాజంలో చాదర వేస్తాం. అది మనం అక్కడ ఇచ్చే సాంప్రదాయం. మనం వెంకటేశ్వర పట్టు వస్త్రాలు ఎలా వేస్తామో దర్గాలో చాదర వేస్తాము. ఆ చాదరు చేయడంలో నేను ఎక్స్పర్ట్ అండి. నాకు నేను చాదరవల్లి గారు కొత్తగా బాబా గారి గుడికి వెళ్తాము మా ఇరవై వైపు. అందుకని మా ఇంట్లో అందరి పేర్లు పేరు పెట్టుకుంటాం. కాబట్టి నేను ఈ సంవత్సరం ఉరుసు ఉత్సవానికి చాదర ఇవ్వాలి కాదంటే నాకు చాదర చేసి పెట్టాను. అలా చెప్పుకోవాలంటే ఎన్నో. ఇది అసలు ఇప్పుడు ఈ చూసాక మిగతా విషయం మాట్లాడదు. అద్భుతం. ఇప్పుడు ఈయన రిక్వెస్ట్ చేసి బోర్డు పనులు ఉన్నాయి. విజయనగరం నుంచి వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకొచ్చాను. అందులో ఒక మా వాళ్ళు మిగతా ముద్దండి ఇప్పుడు ఏం చేస్తారు తల్లి గారు. ఎందుకంటే ఈయన చాలా ప్రోగ్రామ్స్ విజయనగరం కూడా ఇచ్చి నన్ను చూపించారండి. గురువు మీరు వెళ్ళారంటే నేను ఎప్పుడు వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వచ్చి ఈయన స్టేజ్ మీద ప్రోగ్రామ్ నేను ఎప్పుడు చూడలేదు. రాజమండ్రి వచ్చి కూడా 2 రోజులు చేశారు, అయినా వెళ్ళలేకపోయినాను. ఇప్పుడు నేను చూసే భాగ్యం నాకు ఈరోజు కలిగింది. కాని గారు ఓకే ఓకే. భరతనాట్యం రైట్ ఓకే.
మీకేమైనా ఇవ్వాలని అంటే టైం ఇవ్వాలి రైట్ మీ ఇష్టం